ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవ, బుద్ధింత సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఇంచుమించుగా ఈ వీడియోతో ఈ 19వ అధ్యాయం పూర్తయిపోతుంది. క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, ప్రహ్లాద కుమారుడు విష్ణుస్థుతిని చేస్తున్నట్టుగా, విష్ణుస్థుతిని చేసి 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 తనలోనే విష్ణువు ఉన్నాడనేటటువంటి భావన కాకుండా తనే విష్ణువుగా భావన కలిగినటువంటి ఘట్టం ఈ ఆఖరి ఘట్టం ఈ 19వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెబుతున్నారు. అయితే ప్రహ్లాదుడు తనకన్నా విష్ణువు వేరు కాదు, తనలోనూ ఇతరులలోనూ అనేటటువంటి భావం ఇంతకుముందు ఉండేది ప్రహ్లాదుడికి. కానీ తనే విష్ణువుగా, ఇంతకుముందు ఏంటంటే చంపాలి అనేటటువంటి వచ్చేటటువంటి రాక్షసుల దగ్గర నుంచి, అగ్నిహోత్రుడి దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఏనుగుల దగ్గర నుంచి, వాటికి ఉండేటటువంటి దంతాల దగ్గర నుంచి, హలాహల విషం దగ్గర నుంచి అన్నింటా విష్ణువే కనిపించాడు. అన్నింటా విష్ణువే కనిపించినటువంటి ప్రహ్లాదుడికి తనలోనే విష్ణువు ఉన్నాడని గ్రహించినటువంటి ఘట్టం ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో ఈ ఘట్టం ఇంచుమించుగా పూర్తి అయ్యేసరికి ఇది చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత మరొకసారి విష్ణు స్థుతిలోనే ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఏమిటని స్థుతిస్తున్నాడు అనేటటువంటి వివరం కాస్త చెప్పుకుంటూ ఆఖరి ఘట్టంలో వెళదాం. ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తోఖిలస్య చ యః వ్యతిరిక్తోఖిలస్య యః అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు. కిందటి వీడియోలో చెప్పుకున్న ఘట్టం. ఆయనకు వ్యతిరిక్తమైనది అంటే ఆయన చేయలేని పని అంటూ ఏమీ లేదు, ఆయనకి చేతకాని పని అంటూ ఏమీ లేదు. ఆయన ఏదైనా సరే సమస్తము సృజించగలడు, సమస్తము తనలోకి తానే పుచ్చుకోగలడు అన్నది ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెబుతూ, సమస్తమునకు ఆయన భిన్నస్వరూపుడు. అట్టి భగవంతుడైన వాసుదేవుడికి ఎల్లప్పుడూ నమస్కారం చేస్తున్నాను అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు స్తోత్రం ఎంతటి స్తోత్రం వరకు వెళ్ళిందంటే, ప్రహ్లాద స్థుతి, ప్రహ్లాద కృత విష్ణు స్థుతి, విష్ణువు వేరు తను వేరు కాదు అనేటటువంటి ఘట్టం ఇక్కడ నుంచి వస్తున్నటువంటిది. నమస్తస్మై 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 మహాత్మనే నామరూపం నా యస్యైకో యోస్తిత్వేనోపలభ్యతే. చాలా ప్రతిసారి ప్రతి ఘట్టంలోని మనం చెప్పుకునేటటువంటిది ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చు తునక. నామరూపం న యస్యైకో, నామరూపం నహ, నామాలు రూపాలు అన్నవి ఆయనకి లేవు అని చెబుతూ, ఆయన ఉనికి వల్లనే లభిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకోవలసినటువంటి విషయం ఉన్నాం. ఆయన ఎలా లభిస్తాడు మనకి అంటే ఉనికి వలన. అంటే ఆయనకి ఉనికి లేదా అండి అంటే కాదు కదా, సమస్తంలోని ఉనికి, అసలు ఉనికే విష్ణువు కదా, విశ్వమంతా విష్ణువే నిండి ఉన్నాడు కదా. విశ్వమంతా విష్ణువే నిండి ఉంటే ఆ విష్ణువును పట్టుకోవాలంటే విశ్వంలో మూలమైనది ఏమిటన్నది తెలుసుకోవాలి. ఆ ఉనికిని మనం పట్టుకోవాలి, ఆ ఉనికి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన తన ఉనికి వల్లనే లభిస్తాడు. ఇది ఇక్కడ ఈ శ్లోకానికి, ఆఖరి శ్లోకానికి చిన్న ఒక బంధనం ఉన్నది. అది మనం అక్కడ అప్పుడు చెప్పుకున్నాం. తన ఉనికి వల్లనే లభిస్తాడు. అట్టి మహాత్మునకు మనస వాచ కర్మణ ప్రతి దినము త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత నమస్కారం చేస్తున్నాను, ప్రణామం చేస్తున్నాను, వందనాలు అర్పిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. ఇక్కడ యస్యావతార రూపాణి సమర్చంతి దివౌకషః అపశ్యంతః పరం రూపం నమస్తస్మై మహాత్మనే.
ఎవని పరరూపాన్ని దేవతా గణాలు కూడా వీక్షించలేవో, వాని అవతార రూపాలను ఆరాధిస్తూ ఉంటారో అట్టి మహాత్ములకు నేను నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. విష్ణువు తాలూక శక్తిని గురించి తెలుసుకోవాలంటే దేవతా గణాలకు కూడా శక్తి చాలదు. విష్ణుమూర్తిని దర్శించాలి అంటే దేవతా గణాలకు కూడా శక్తి చాలదు. ఆ శక్తి చాలనటువంటి వారు ఎవరైతే ఉన్నారో యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మానుష ఇక్కడ ఇతరత్ర విషయాలలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆయనని దర్శించలేక ఆయన అవతార రూపాలని ఆరాధిస్తూ ఉంటారు. ఆ అవతార రూపాలన్నింటికీ మూలమైనటువంటి విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు పలుకుతున్నాడు. యోంతస్థిష్టన్న శేషస్య పశ్యతీత శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. ఏ ఈశ్వరుడు సమస్తమనందు లోపల ఉండి శుభకర్మలను అశుభకర్మలను చూస్తూ ఉంటాడో అట్టి సర్వసాక్షి అయిన పరమేశ్వరుడైన విష్ణు స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఇంకా వివరం మనం చెప్పుకున్నామంటే 19వ అధ్యాయం ఒక అంతగా తేలేటటువంటి పరిస్థితి కాదు కాబట్టి కాస్త వివరం చెప్పుకుంటూ, పరమేశ్వరుడైనటువంటి విష్ణువు శుభాశుభ ఫలితాలని ఒకే దృష్టితో వీక్షించేటటువంటి వాడు. మంచి జరిగేటప్పుడు ఓహో ఇదంతా నాదే, చెడు జరిగేటప్పుడు ఏం పాపం చేశానో ఏ లోపం చేశానో భగవంతుడికి అనేటటువంటి బాధ, ఇవి 2 రకాలుగా లేవు విష్ణువుకి. అలాగే ఇక్కడ కూడా ప్రహ్లాదుడు కూడా 2 రకాలు లేవు. శుభకర్మలను అశుభకర్మలను ఈ రెండింటినీ కూడా ఒకే తాటి కింద తీసుకునేటటువంటి మనస్సు కలిగినటువంటి ప్రహ్లాద కుమారుడు అంటున్నాడు, శుభకర్మలను అశుభకర్మలను ఎవరు లోపల సాక్షిగా ఉండి చూస్తారో ఆ సాక్షి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడైన విష్ణువుకి నమస్కరిస్తున్నాను అని చెబుతూ, నమోస్తు విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగతు ధ్యేయః స జగదాద్యః ప్రసీదతు మమావ్యయః. అవ్యయః చిత్రాన ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చుతునక. మమ అవ్యయః, మమ అనేటటువంటి దానికి ఇక్కడ పదం ఎందుకు అక్కడ పరాశరుడు వారు ఈ పురాణంలో ఇక్కడ ఎందుకు చెప్పారు మమ అనేటటువంటి పదం? మరొక నామము, మరొక పేరు, మరొక అక్షరము, మరొక 2 పదాలు పెట్టచ్చు కదా, పెట్టారు కదా. ధ్యేయః స జగదామాద్యః ప్రసీదతు మమావ్యయః. జగత్తు అంతా నిండి ఉండేటటువంటి విష్ణువు నా పట్ల ప్రసన్నుడగునుగాక. మమావ్యయః, నా పట్ల ప్రసన్నుడగునుగాక. సర్వులకు సమస్తానికి మూలమైనటువంటి విష్ణువు నా పట్ల ప్రసన్నుడగునుగాక. ఆ పదం ఎంత చక్కగా ఉందో చూడండి. అందుకు కదా విష్ణు పురాణం చెప్పుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడము. ఎవడు సర్వము వ్యాపించి ఉన్నారో, ఈ జగత్తుకు ఎకంటే భిన్నము కాదో, ఎవడు సర్వధ్యేయుడో, సర్వ జగత్తుకు ఆద్యుడు ఎవడో, నాశనము లేనివాడు ఎవడై ఉన్నాడో అతడు నా పట్ల ప్రసన్నుడగునుగాక. అది మమావ్యయః. ఇక్కడ పరాశరుడు వారు చెప్పాలన్నా, ప్రహ్లాదుడు చెప్పాలన్నా, పరాశరుడు వారు చెప్పాలంటే ప్రహ్లాదావ్యయః అని చెప్పచ్చు, లేదా మరొక నామం పెట్టి చెప్పచ్చు. మమ అనేటటువంటి పదం ఎందుకు ఇక్కడ పెట్టారు ప్రహ్లాదుడు కానీ పరాశరుడు వారు కానీ? ఒక్కసారి భగవంతుడిని నావాడు భగవంతుడు అనేటటువంటి గట్టి సంకల్పం మనకి ఎప్పుడు వస్తుందో ఆ రోజు ఆ ఉనికి మనకి తెలుస్తుంది, విష్ణువు తాలూకు ఉనికి. నమో వృక్షేభ్యో హరికేశేభ్య. వృక్షములందు నీవే ఉన్నావు. హరికేశములు చిట్ట చివర ఉండేటటువంటి కొమ్మ ఆకు దగ్గర నుంచి నీవే నాకు కనిపిస్తున్నావు. ఆ ఉనికిని పట్టుకోవడంలోనే ఉన్నారు మనం. అయితే మమావ్యయ ఈ ఒక్క పదం గురించి మనం చెప్పుకున్నామంటే అసలు పురాణం, విష్ణు పురాణం కదులుతుందా మనకి? లేదు కదా. ఈ సమస్తానికి మూలం ఎవడైతే ఉన్నాడో ఆ విష్ణువు నా పట్ల ప్రసన్నుడగునుగాక అంతవరకు మనం చెప్పుకొని తర్వాత యత్రోతమేతత్ ప్రోతం చ విశ్వమక్షరమవ్యయం ఆధారభూత సర్వస్య ప్రసీదతు మే హరి. మళ్ళా మే హరి, ఓ హరి నా పట్ల ప్రసన్నుడగునుగాక. ఆ హరి నా పట్ల ప్రసన్నుడగుగాక. ఆ విష్ణువు నా పట్ల ప్రసన్నుడగునుగాక. ఎవరా విష్ణువు, ఎవరా హరి అంటే అక్షరము అవ్యయము అయిన ఈ విశ్వం, ఆయనలో ఉండేటటువంటి విశ్వము, విశ్వమంతా ఆయనే కాదు, విశ్వమే ఆయన.
ఆ విశ్వమే ఆయనగా ఉండేటటువంటి విష్ణువు నా పట్ల, ఆ శ్రీహరి సర్వభూతాత్ముడైనటువంటి శ్రీహరి నా పట్ల ప్రసన్నుడగునుగాక అని చెబుతూ నమోస్తు విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః యత్ర సర్వం యతఃసర్వం యస్సర్వం సర్వసంశ్రయ. యత్ర సర్వం యతఃసర్వం చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి శ్లోకాలవి. చాలా జాగ్రత్తగా గంభీరంగా మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి శ్లోకం ఇది. ఎవనితో ప్రళయకాలము ఎవనిలో సర్వము కలుస్తుందో, ప్రళయకాలంలో సర్వము ఎవరు కలుపుకుంటారు, అలాగే ఎవని వలన సృష్టి సమయంలో సర్వము వస్తూ ఉంటుందో, ఎవడు స్థితికాలంలో స్వరూపుడుగా ఉంటాడో, అట్టి సర్వాధారుడైనటువంటి విష్ణువుకు నమస్కారము. ఆయనకు మరలా పదే నమస్కారాలు తెలియజేస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు. యత్ర సర్వం యతఃసర్వం నమోస్తు విష్ణవే తస్మై నమస్తస్మై నమో నమః. యత్ర సర్వం యతఃసర్వం సర్వం యః సర్వసంశ్రయ. సృష్టిస్థితిలయ కారణములలో ఏ పని చేసినా ఆ పని విష్ణువే చేస్తున్నాడు. అది సృష్టి కార్యక్రమంలో బ్రహ్మరూపునిగా, స్థితి కార్యక్రమంలో విష్ణువుగా, ప్రళయకాలంలో రుద్రస్వరూపుడుగా వచ్చి ఆయన మొత్తము తను సృజించిన సర్వాన్ని తనలోకి పుచ్చుకునేటటువంటి రూపంలో ఎవరైతే ఉన్నారో ఆ విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతూ సర్వగత్వాద అనంతస్య స ఏవాహ మవస్థితః మత్తః సర్వమహం సర్వమయి సర్వం సనాతనే. అనంతుడు అంతటా ఆత్మరూపుడుగా ఉండుటచే నేను ఆ అనంతుడనై ఉన్నాను. నా నుంచే సర్వము ఉద్భవించింది, నేనే సర్వమై ఉన్నాను. సనాతనుడైనటువంటి పరమేశ్వరుడు నాలోనే సర్వముగా నిండి ఉన్నాడు. ఇంతవరకు మనం చెప్పుకుందాం. సనాతనుడైనటువంటి శ్రీహరి నాలోనే సర్వముగా నిండి ఉన్నాడు. ఒక బావిలోని నీళ్లు నిండగా ఉంటే నీళ్ల బావి అంటారు. అదే బావిలో నీరు ఎండిపోతే ఆ బావి ఎందుకు పనికి రాకుండా పోతుంది. పూర్తిగా తనలోనే నిండి ఉండేటటువంటి విష్ణువు తను వేరుగా భావించటం లేదు ఇక్కడ ప్రహ్లాద కుమారుడు. తనే విష్ణువుగా, విష్ణువే తననిగా ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఆత్మస్వరూపుడైనటువంటి విష్ణువుని ధ్యానించి తను విష్ణువు అవతారమే అన్న భావనకి వచ్చాడు ఇక్కడ ప్రహ్లాద కుమారుడు. మనం జీవితంలో అన్వయం చేసుకోవలసినటువంటిది పూజలు చేసి, నాజలు చేసి, దేవాలయ దర్శనాలు చేసి, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నా కుటుంబాన్ని రక్షించు అని ఎంతకాలం మనం మొరబెట్టుకుంటామో రక్షణే కలుగుతుంది తప్ప స్వామి దర్శనం కలగదు. అది మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి, అది మాత్రం జాగ్రత్తగా తెలుసుకోండి, జీవితానికి అన్వయం చేసుకోండి. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువులు వారు ఇంతవరకు ప్రహ్లాద కుమారుడిలో విష్ణువుగా కనిపించారు. ఇప్పుడు ప్రహ్లాదుడే విష్ణువుగా కనిపించేటట్టుగా ఈ శ్లోకం అహమేవాక్షయో నిత్య పరమాత్మాత్మ సంశ్రయ బ్రహ్మజన్యో మేవాగ్రే తథాంతే చ పునఃపుమాన్. ప్రహ్లాదుడే విష్ణువుగా మారినటువంటి సందర్భం. విష్ణువు ప్రహ్లాదుడిలో ఉండడం కాదు, ప్రహ్లాదుడే విష్ణువుగా మారినటువంటి సందర్భం. నేనే అక్షయుడను, నిత్యుడను, పరమాత్ముడను, ఆత్మాధారుడను, అలాగే ఈ జగత్తుకి ముందు తర్వాత గల బ్రహ్మజంగ్యల గల పరమ పురుషుడును నేనే అని ప్రహ్లాదుడు విష్ణువును తన కన్నా వేరు కాదని భావించి స్తుతించాడు. ప్రార్థన, భగవంతుడి పట్ల ప్రార్థన ఎలా ఉండాలో ఈ ఘట్టం మనకు చెబుతుంది. ఏమిటి ఈ ఘట్టం చెబుతున్నది? దేవుడి దగ్గర దేవాలయంకి వెళ్ళాం, 10 కొబ్బరికాయలు కొట్టాం, 100 కొబ్బరికాయలు కొట్టాం, 1,00,000 కొబ్బరికాయలు కొట్టాం, మహారుద్రం చేసాం, రుద్రాభిషేకం చేసాం, అతిరుద్రం చేసాం, తొలితి రుద్రం చేసాం, అదేదో రుద్రం చేసాం. ఇది కాదు కదా. నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయ మయ స్కరాయ. ఆ మంత్రం తాలూకు అర్థం మనం తెలుసుకోగలమా? అది ఎదరఘట్టంలో చెప్పుకుందాం. విష్ణువు తనల్ని రక్షిస్తున్నాడు,
సర్వముయందు విష్ణువే కనిపించేటప్పుడు నాలోనే కూడా విష్ణువే ఉన్నాడు. నాలో ఉన్నటువంటి విష్ణువు నేనై ఉన్నాడు. ఆత్మస్వరూపుడిగా భావన చేసిన ప్రతి ఒక్క మానవుడికి, ప్రహ్లాదు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉండేటటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా ఇది జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి ఘట్టం. భగవంతుడు వేరు నేను వేరు అన్న ఎన్ని రోజులు ఆ దృష్టిలో మనం ఉంటామో అన్ని రోజులు కూడా అన్ని జన్మలో ఎత్తవలసిందే. ఆత్మలోనే భగవంతుని ధ్యానం చేసి ఆత్మలోనే భగవంతుని దర్శనం చేసిన నాడు పునర్జన్మరాజ్యమైనటువంటి కైవల్యానికి అందరూ కూడా పాత్రులవుతారు అన్న ఈ 19వ అధ్యాయంతో ఈ 19వ అధ్యాయం ఇక్కడితో పరిసమాప్తం చేసుకొని ఎదర 20వ అధ్యాయంలో భగవంతుడైనటువంటి నృసింహస్వామి తాలూకా ప్రాదుర్భావం ఎలా జరుగుతుంది దాని తాలూకా వివరాలన్నీ ఎదరగట్టంలో మనం చెప్పుకుందాం. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక శ్లోకానికి ఆఖరి శ్లోకానికి ఒక లింక్ ఉన్నది, ఒక బంధనం ఉన్నది. ఆ బంధనం గురించి ఎదర వీడియోలో చెప్పుకుంది. ఎందుకంటే ఇప్పటికీ 16 నిమిషాల పైన అయిపోయింది. కావున ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి.